మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ అన్నమయ్య జిల్లా. నేను మీ సిరివేల్ చరణ్ కుమార్. మీరు ఒకవేళ మన దేశాన్ని కాపాడదలుచుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోను ఆఖరి వరకు చూసి షేర్ చేయండి. లేట్ బిపిన్ రావత్ గారు ఒకసారి భారతదేశము 2.5 ఎనిమితో పోరాడుతుంది అని అన్నారు. దాని అర్థము భారత్ మొదటి శత్రువు పాకిస్తాన్, రెండవ శత్రువు చైనా, మిగతా సగం మన భారతదేశంలో ఉన్నారు అని అర్థం. ఈ సగం శత్రువులు భారతదేశాన్ని నెగిటివ్గా మీడియాలో ప్రచారం చేస్తూ మరికొందరు జిహాదీ ఆలోచనలతో కలిగి ఉంటారు. ఈ సగం శత్రువులతోనే భారతదేశానికి ముప్పు పొంచి ఉందని బిపిన్ రావత్ గారు ఎందుకన్నారు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా, 16వ తారీఖు మే 2025 మొత్తం దేశమంతా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తున్నందుకు ఆమె అరెస్టు చేయబడింది. మన భారతదేశము ముఖ్యమైన సమాచారము శత్రు దేశానికి చేరవేస్తూ ఉందని ఆమె మీద అభియోగం. ఈమె యూట్యూబ్ వీడియోలలో పాకిస్తాన్ మీద అమితమైన ప్రేమను చూపిస్తూ అక్కడ ప్రజలను మెప్పించడానికి, అలాగే ఆపరేషన్ సింధూర్ జరిగేటప్పుడు ఈమె సే నో టు వార్ అనే ట్యాగ్లైన్ను ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చేసింది. ఒకవైపు మన భారత సైనికులు ప్రాణాలను పరంగా పెట్టి దేశం కోసం, మన అందరి రక్షణ కోసం బార్డర్లో పోరాడుతూ ఉంటే ఇలాంటి యూట్యూబర్లు చీప్ పబ్లిసిటీ కోసం, డబ్బుల కోసం, తమ వీడియోల వ్యూవర్షిప్ కోసం దేశద్రోహులుగా తయారై అడ్డదారులు తొక్కుతున్నారు. ఇంకా కొంతమంది ఇలాంటి దేశద్రోహుల బండారం కూడా మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ బయటపెట్టి ముఖ్యంగా పంజాబ్, హర్యానాలో గూఢచారులు ఇంకా ఎవరైనా ఉన్నారా అని కనిపెట్టడానికి ప్రయత్నం చేస్తోంది. ఈ ప్రయత్నం చేసే సమయంలో పంజాబ్లో అమృత్సర్, మలైకోట్లలో 2 గూఢచారులు ఉన్నట్టుగా గుర్తించి వారిని కూడా అరెస్టు చేసింది. వీళ్ళు ఆర్మీ కంటోన్మెంట్ అమృత్సర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బేస్ గురించి ఫోటోలను, సమాచారాన్ని పాకిస్తాన్కు చేరవేస్తున్నట్టుగా ఆరోపణ. మనతోనే ఉంటూ, మన దేశం గాలి పీలుస్తూ, ఇక్కడ నీళ్లు తాగుతూ, ఇక్కడే తిండి తింటూ, ఇక్కడ అందరి దగ్గర తన కుటుంబం కోసం ఆదాయాన్ని సంపాదించుకుంటూ, అందరి సహాయాన్ని తీసుకుంటూ మన గురించే చెడుగా ఆలోచన చేస్తారని మనమైతే ఊహించలేం. మన ముందు కనబడే శత్రువుతో పోరాడడం ఎంతో సులభం, కానీ మన ఇంట్లోనే ఉండే శత్రువు ఎంతో ప్రమాదకరం. ఎంతోమంది దేశద్రోహులు మన చుట్టూనే ఉన్నారు. ఈ దేశద్రోహులు పట్టుబడిన తర్వాత మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ, భారతీయ విదేశీ మంత్రిత్వ శాఖ 2 అలర్ట్ అయ్యాయి. జ్యోతి మల్హోత్రా ఈమె ట్రావెల్ విత్ జో అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ పరిచయం. ఈమె గూఢచర్యం చేసినందుకు గాను మే 16, 2025 అరెస్టు అయింది. ఈమె పాకిస్తాన్ అధికారి డానిష్ అనే వ్యక్తితో సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు, అతనితో ప్రేమలో ఉన్నట్టు, దానికి డానిష్ భార్య ఇస్లాంలో 4 పెళ్లిళ్ళు చేసుకోవచ్చని, తరువాత ఈమెను మతం మార్చి పెళ్లికి ఒప్పించి పేరు మాత్రం జ్యోతి మల్హోత్రా అనే పెట్టుకోవాలని సూచించినట్టు సమాచారం. ఈమె మొబైల్లో, ల్యాప్టాప్లో జప్తు చేసి చూస్తే 3 సార్లు ఈమె పాకిస్తాన్కు వెళ్ళి వచ్చినట్టు, ఇంకా అందులో ఉన్న సమాచారాన్ని చూసి కోర్టు 5 రోజుల రిమాండ్ విధించింది. జ్యోతి కాకుండా ఇంకా మన దేశంలో ఉంటూ పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తున్న, పానిపట్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న నోమన్ ఇలాహీ, ఇంకొక దేశద్రోహి దేవేంద్ర సింగ్ 2 పట్టుబడ్డారు. దేవేంద్ర సింగ్ గత నవంబర్లో కర్తార్పూర్ కారిడార్ నుంచి పాకిస్తాన్కు వెళ్ళి భారత సమాచారాన్ని అక్కడ ISI ఆఫీసులతో షేర్ చేసుకున్నట్టుగా ఆరోపణ. ఇటువంటి వాళ్ళు మన మధ్యలోనే ఉంటున్నారని ఆలోచన చేస్తేనే ఎంతో భయంగా ఉంటుంది. పాకిస్తాన్ మీడియా, ఆర్మీ ఎంతోమంది భారత్ యూట్యూబర్ల కంటెంట్లను, భారతదేశానికి వ్యతిరేకంగా వీడియోలు చేసిన కంటెంట్లను వాళ్ళు ఉపయోగించుకున్నారు. డబ్బుల కోసమో, వైరల్ అవ్వడానికో ఇలాంటి వీడియోలు చేసి వాళ్లకు తెలియకుండానే దేశద్రోహానికి పాల్పడుతున్నారని, వాళ్ళ కంటెంట్లను శత్రు దేశాలు ఉపయోగించుకుంటున్నారని వాళ్లకు తెలియడం లేదు. జ్యోతి మల్హోత్రా ట్రావెల్ విత్ జో పేజీలో ఒక ఫాలోవర్ గతంలో NIAను ట్యాగ్ చేస్తూ ఒక మెసేజ్ కూడా పెట్టారు. ఈమె వీడియోలలో ఒక ప్యాటర్న్ ఉందని, ఈమె మీద నిఘా ఉంచమని పోస్ట్ చేశాడు. ఇకపోతే లక్షల మంది ఫాలోవర్స్ ఉన్న కొంతమంది కంటెంట్ రైటర్స్, యూట్యూబర్స్ ఈ యుద్ధ సమయంలో భారతదేశానికి, భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీడియోలు చేస్తూ వాళ్లకు తెలియకుండానే దేశద్రోహానికి పాల్పడుతున్నారు. ఇదే విషయం బంగ్లాదేశ్, పాకిస్తాన్ వాళ్లకు, ఇక్కడే ఉంటున్న జిహాదీ మనస్తత్వం ఉన్న వాళ్లకు నచ్చుతుంది. వీళ్ళందరికీ 40 నుంచి 50% మంది వ్యూవర్స్ ఉంటారు. ఈ ఆడియన్స్ని సంతోషపెట్టాలని వీళ్ళు యుద్ధ సమయంలో కూడా పాకిస్తాన్కు వ్యతిరేకంగా మాట్లాడలేకపోయారు. భారతదేశానికి అనుకూలంగా వీడియోలు కూడా చేయలేకపోయారు. నా ఉద్దేశంలో గూఢచర్యం చేసి దొరికిపోయిన జ్యోతి మల్హోత్రా
అలాగే భారతదేశంలో ఉండి యుద్ధ సమయంలో పాకిస్తాన్కి అనుకూలంగా వీడియోలు చేస్తూ భారతదేశానికి వ్యతిరేకంగా వీడియోలు చేసేవాళ్ళు ఇద్దరూ దేశద్రోహులే. అలాగే ఈ యుద్ధ సమయంలో బాలీవుడ్ నుంచి అలాగే దేశంలోని మిగతా భాషలలో నటీనటులు కూడా నిశ్శబ్దంగానే ఉన్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆపరేషన్ సింధూర్ అనే పేరును ఆ టైటిల్ను రిజిస్టర్ చేయడానికి పోటీపడి ప్రయత్నించారు, కానీ ఒక పెద్ద సినిమా నటుడు కూడా నోరు తెరిచి భారత్కి మన ఆర్మీకి సపోర్టింగ్గా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. బాలీవుడ్ సినిమాల్లో పాకిస్తాన్కు చెందిన వ్యక్తిని ఎంతో మంచివాడుగా చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళు పాకిస్తాన్లో సినిమాలు రిలీజ్ చేసి అక్కడ లాభాలు సంపాదించడానికి. 3-4 రోజుల కోసం జరిగే ఈ యుద్ధం కోసం మన వ్యాపారాన్ని దెబ్బతీసుకోవడం ఎందుకని వీళ్ళ ఉద్దేశం. ఎక్కడైతే వీళ్ళు డబ్బు పేరు సంపాదించారో ఆ దేశం శత్రుదేశంతో యుద్ధం చేస్తున్నప్పుడు వీళ్ళ నోర్లు పడిపోయాయంటే వీళ్ళు శత్రుదేశానికి మద్దతు ఇస్తున్నట్టే లెక్క. పహల్గామ్లో దాడి జరిగిన తర్వాత బార్డర్లో సైనికులు ఏం చేస్తున్నారని ఒకడు, ఆపరేషన్ సింధూర్ ఎందుకని ఇంకొకడు, రోడ్డు మీద పాకిస్తాన్ జెండాలు ఉంటే ఇబ్బంది పడేవాడు ఇంకొకడు. ఇది మన దేశ దౌర్భాగ్యం. పహల్గామ్లో మతం అడిగి హిందువులను చంపారు. దానికి కొద్ది రోజుల ముందే ఆసిఫ్ మునీర్ భారత్ను బెదిరించే విధంగా మాట్లాడాడు. అయినా కూడా పాకిస్తాన్తో యుద్ధం జరిగే సమయంలో కూడా భారతదేశంలో ఉన్న కొందరు పాకిస్తాన్కు మద్దతుగా మాట్లాడుతున్నారు అంటే వీళ్ళను మనం ఏమనాలి? వీళ్ళు రేపు పాకిస్తాన్కు ప్రత్యక్షంగా సహాయం చేయరని వీళ్ళను ఎలా నమ్మాలి? మన సైనికులు శత్రువులను అయితే గెలవగలరు, కానీ దేశంలోనే ఉండి పాకిస్తాన్ మీద ప్రేమ చూపించే మనస్తత్వం ఉన్న వాళ్ళను ఏం చేయగలుగుతారు? మనం పాకిస్తాన్లోకి దూరి ఆతంకవాదులనైతే మట్టుబెట్టగలం, కానీ పాకిస్తాన్ కూడా భారత్ 5 యుద్ధ విమానాలను కూల్చిందని సంతోషపడే వాళ్ళను ఏ విధంగా ఎదుర్కోగలం? మనం పాకిస్తాన్ రాజకీయ నాయకులకైతే బుద్ధి చెప్పగలం, కానీ మన దేశంలోనే ఉండి దేశభక్తి లేని రాజకీయ నాయకులను ఏ విధంగా బుద్ధి చెప్పగలం? పాకిస్తాన్ మీడియా ఏ విధంగా అయితే మన దేశానికి వ్యతిరేకంగా వీడియోలను చేస్తూ వాళ్ళ ప్రజలకు చూపిస్తుందో అలాంటి వీడియోలే మన దేశంలో మీడియా కూడా చేస్తే వీళ్ళను ఏమనాలి? శత్రువులు పాకిస్తాన్ వాళ్ళ లేక దేశంలో ఉండే వీళ్ళ? యుద్ధం సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రశ్నిస్తే పాకిస్తాన్ అది అనుకూలంగా మలుచుకుంటుందని తెలియకుండానే మన ప్రభుత్వాన్ని సైనికులను విమర్శిస్తూ ప్రశ్నించే వాళ్ళను మనం ఏమనాలి? అందరికీ భిన్నంగా సుమన్ టీవీ ఇప్పటి వరకు భారతదేశానికి అనుకూలంగా, భారతదేశం గర్వపడేలా, సుమన్ టీవీ ప్రేక్షకులందరూ మెచ్చుకునేలా అన్ని వీడియోలను ఫ్యాక్ట్ చెక్ చేసుకుని వీడియోలు చేసింది. దేశ ప్రతిష్ట దెబ్బతినకుండా వందల వీడియోలు కరెక్ట్ ఇన్ఫర్మేషన్తో అందించింది. దీనికి మేమందరూ గర్వపడుతున్నాం. మీ అందరికీ నా అభ్యర్థన ఏమంటే, మీరు ఎటువంటి వ్యక్తి మీద అయినా అనుమానం కలిగి యుద్ధం సమయంలో స్టాప్ వార్ అనే కంటెంట్తో పాకిస్తాన్కి అనుకూలంగా ఏ యూట్యూబర్ అయినా వీడియోలు చేస్తే వాళ్ళ అజెండాను అర్థం చేసుకుని బాధ్యత గల పౌరుడిగా ఖచ్చితంగా పోలీసులకు సమాచారం ఇవ్వండి. మనం అందరూ బార్డర్లో వెళ్ళి మన వీర సైనికుల్లాగా పోరాడడం కుదరకపోవచ్చు, కానీ దేశంలోని ఉండి కూడా మనం ఈ విధంగా దేశానికి సేవ చేయవచ్చు. మనం అలర్ట్గా ఉండి దేశ వ్యతిరేకి అనిపిస్తే, అక్రమంగా వచ్చి నివసిస్తున్న బంగ్లాదేశీ, పాకిస్తానీ లేక ఏ ఇతర దేశాలకు చెందినవాడైనా అనిపిస్తే ఖచ్చితంగా పోలీసులకు సమాచారం ఇవ్వండి. ఇది ఖచ్చితంగా దేశ సేవలో భాగమే. మన భవిష్యత్ తరాలను కాపాడుకోవాలంటే ప్రతి భారతీయుడు ఈ పని చేయవలసిందే. దేశంలోనే ఉండి దేశ ద్రోహానికి పాల్పడే ఇలాంటి వాళ్ళను ఏం చేయాలో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలపండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దీన్ని లైక్ చేసి షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుంటాం. జై హింద్, వందే మాతరం.